Greater Hyderabad for Majlis and Congress. Greater Hyderabad for Majlis and Congress గా విభజిస్తా ఉన్నారు. ఒకటి కేవలం మజ్లిస్ కి మీరు కానుకగా ఇవ్వడానికి మాత్రమే విభజన చేస్తా ఉన్నారు తప్ప నిజంగా దీని మీద ఆంతర్యం ఏంది, మరి కారణం ఏందో మేము ఒకసారి అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇది కేవలం ఎందుకోసం మూడుగా విభజిస్తా ఉన్నారో, దేనికోసం మూడుగా విభజిస్తా ఉన్నారో, ఇది మజ్లిస్ కి కానుక ఇవ్వడానికి మాత్రమే మీరు చేస్తున్నట్టుగా స్పష్టమైతా ఉన్నది అధ్యక్ష. ఈ రోజు జిహెచ్ఎంసీని ఎందుకు డివిజన్ చేస్తా ఉన్నారో సమాధానం చెప్పాలి అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, ఈరోజు మరి విద్యుత్ బస్ ఛార్జీల బాధుడు అధ్యక్ష. 200 యూనిట్లు ఫ్రీ అని చెప్తూనే డొమెస్టిక్ యూనిట్ల మీద 10 రూపాయలకు మరి ఛార్జ్ పెంచారు అధ్యక్ష. ఫ్రీ బస్ అని చెప్తూ కిలోమీటర్కి ₹1.45 ఎక్స్ప్రెస్ వసూలు చేస్తున్నటువంటి దేశంలో అత్యధిక ఛార్జీ వసూలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఈరోజు తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒక చేతితో ఇచ్చి మరో చేతితో గుంజుకునేటువంటి పరిస్థితి. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం పేరుతో 5 హామీలు ఇచ్చారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసి పీఆర్సీ బకాయిలు వెంటనే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మరి హామీ ఏమైందని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటినా విలీనం సంబంధించి అపాయింటెడ్ డేని ఎందుకోసం ప్రస్తావన ప్రకటించలేదు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చి మరి ఎలక్షన్స్ కోడ్ వల్ల అది ఆగిపోతే మేము వచ్చిన వెంటనే విలీనం చేస్తామని చెప్పినట్టు ఈ ప్రభుత్వం 27 నెలలు ఇచ్చినా ఇప్పటి వరకు ఎందుకోసం అని చెప్పి విలీన ప్రక్రియ మొదలు పెట్టలేదో దీనికి సమాధానం చెప్పాలని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. నెమ్మదిగా ఈ రాష్ట్రాన్ని ఆర్టీసీ అంటే మాకు తెలిసింది రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, కానీ మీరు కార్పొరేటైజేషన్ చేయడానికి ఈ రోజు ఉప ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి, నేను వారిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. 200 యూనిట్లు ఫ్రీ పవర్ అని చెప్తూ ఇంకేదో చేశారని చెప్పారు. సమ్ ఐ మిస్డ్ ఇట్. మళ్ళీ ఒకసారి చెప్తారా అని. 200 యూనిట్లు ఫ్రీ పవర్ గురించి మాట్లాడేటప్పుడు అదే ఒకసారి చెప్తారా, మళ్ళీ ఒకసారి చెప్తారా? డొమెస్టిక్ రేట్ చెప్పండి సార్. డొమెస్టిక్ రేట్ పెంచారని చెప్పాను సార్. అది మిస్ అయ్యాను, మళ్ళీ ఒకసారి నేనేమన్నా అంటే 200 యూనిట్లు ఫ్రీ అని ఒక సైడ్ చెప్తూనే మరోవైపు మీరు డొమెస్టిక్ రేటు 10 రూపాయలకు పెంచారు సార్ యూనిట్కి. ఒక చేదు ఇచ్చినట్టే ఇచ్చి ఇంకో చేదు గుంజుకుంటున్నారు, చాలా తెలివిగా లెక్కలేశారు సార్ అని చెప్పాను సార్. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మహేశ్వర్ రెడ్డి గారు సార్ నేనే చెప్తాను సార్. జస్ట్ 10 మినిట్స్ సార్, 10 నిమిషాలు సార్, 10 నిమిషాలు సార్. సార్ ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను సార్. ఈరోజు ఒకవైపు ఆర్టీసీ ఎంప్లాయీస్ని మీరు విలీనం చేసుకోరు అధ్యక్ష ప్రభుత్వంలో. మరి వారికి ఇచ్చినటువంటి మరి అపాయింటెడ్ డేని ఇప్పటి వరకు ప్రక్రియ ఎట్లా మొదలు పెట్టారు, దాని మీద ఎక్కడ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు ఎక్కడ కూడా దానికి సమాధానం చెప్పలేదు, బడ్జెట్ కూడా చదవలేదు అధ్యక్ష. కార్మికుల పోరాటం సాగుతుంటే ప్రైవేటైజేషన్ వైపు ఆలోచన చేస్తా ఉన్నారు అధ్యక్ష. 1085 ఎలక్ట్రిక్ బస్సులు కొత్తగా మరి ఇండెంట్ పెట్టారు అధ్యక్ష. మరి ఒకటొకటిగా మరి డిపోలను కూడా దాదాపు 10 డిపోల వరకు మరి ఈరోజు ఎలక్ట్రికల్ బస్ పేరు మీద నెమ్మదిగా ప్రైవేటైజ్ చేస్తున్నట్టుగా, కార్పొరేటైజ్ చేస్తున్నట్టుగా చాలా స్పష్టమైతా ఉన్నది. దీని వెనుక ఉన్నటువంటి వాస్తవాలు ఏందో మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష ఈరోజు మాకు తెలిసిన ఆర్టీసీ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కానీ ఇప్పుడు మాత్రం ఆర్టీసీ మీరు కార్పొరేటైజేషన్ చేయడం అనేది చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే మొన్న కూడా ఒకటి నేను పేపర్లో వచ్చింది అధ్యక్ష. ఏటా సుమారు 100 కోట్ల వరకు ఆదాయం తెచ్చిపెట్టే కార్గో కేవలం నెలకు 3,000 కోట్లు, ఇప్పుడు అది కూడా వస్తలేదని చెప్పి నేను తెలిసింది అధ్యక్ష. నెలకు 3,000 కోట్లకు ప్రైవేట్ సంస్థకు 15 సంవత్సరాల వరకు కార్గో సేవలు అవేజ్డ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు దక్కించుకున్నది. ఎందుకోసమని ఒకవైపు ఆర్టీసీ నష్టాల్లో ఉంటే దానికి వచ్చే రెవెన్యూస్ని కూడా మీరు పక్కదో పట్టించేసి ప్రైవేటైజేషన్ చేసి కార్గోను మీరు ప్రైవేట్లకు ఇచ్చి మరి 100 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న దగ్గర ఇది ఎక్కడ స్కామ్ అధ్యక్ష? ఇది ఆర్టీసీ ఎంప్లాయీస్ రోడ్డు మీదకి రావడం కాదు అధ్యక్ష. ఆర్టీసీ సమస్యలు పరిష్కారం చేయకుంటే ప్రభుత్వం పైన మేము రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి తప్పక దాపురిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి అదేవిధంగా స్మార్ట్ కార్డు విషయంలో కూడా అధ్యక్ష, స్మార్ట్ కార్డు మరి 2.5 సంవత్సరాలు లేనటువంటి స్మార్ట్ కార్డు ఈరోజు కొత్తగా స్మార్ట్ కార్డు ఇస్తారట ఆర్టీసీలో. అది కూడా దాదాపు 2 కోట్ల మంది మహిళలకు స్మార్ట్ కార్డు ఇస్తారట అధ్యక్ష. దానివల్ల కేవలం 3,000 కోట్ల రూపాయలు ఈరోజు ఖర్చు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వమా ఆర్టీసీ మరి ఎవరు ఒకవైపు మరి అప్పులో ఉన్నటువంటి ఆర్టీసీ మీద ఇంకా భారం మోపడానికి దేనికోసం అని చెప్పి స్మార్ట్ కార్డు ఇప్పుడు 75 కోట్ల రూపాయలతోటి ఒక పైలట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి దాదాపు 5 లక్షల స్మార్ట్ కార్డులను మీరు ఇచ్చారు అధ్యక్ష. దేనికోసం అది స్మార్ట్ కార్డుల కోసం మీరు పైలట్ ప్రాజెక్ట్ ఇస్తా ఉన్నారో సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. దేవాదాయ అధ్యక్ష, నీకు చివరిగా అధ్యక్ష ఒక 10 నిమిషాలు వైండప్ చేస్తాను అధ్యక్ష. ఆదాయంలో అధ్యక్ష మరి దాదాపు 25,000 ఎకరాలు దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్టుగా మరి వార్తలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఇప్పుడు యూపీ లాంటి రాష్ట్రాలలో
ఒక్క రూపాయి కూడా దేవాదాయ సొమ్ము రాష్ట్ర ప్రభుత్వం ముట్టుకోదు అధ్యక్ష. మరి ఇక్కడ మాత్రం దేవాదాయ మరి నిధుల మీద ప్రభుత్వ పెత్తనం ఉంటుంది. మరి కనీసము దేవాదాయ భూములు కాపాడడానికి మరి ఎందుకోసం మరి ఎందుకంటే ఎండోమెంట్ యాక్ట్ 1987 సెక్షన్ 83, 84ని స్పీడీ ఎవిక్షన్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్ వయా ట్రిబ్యునల్. వై దిస్ యాక్ట్ హెస్ నాట్ బీన్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద స్టేట్? దిస్ ఇస్ మై క్వశ్చన్ అధ్యక్ష. ఈ రోజు దాని మీద క్లారిటీ కావాలని చెప్పి నేను గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. నిన్న విబి జీ రామ్జీ విషయంలో కూడా మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అనేక అంశాలు మాట్లాడారు అధ్యక్ష. 125 రోజులు పని దినాలు పెంచితే వీరికి ఏం బాధిందో నాకు తెలియడం లేదు అధ్యక్ష. ఒకవేళ పని కల్పించని పక్షంలో ఖచ్చితంగా వారికి ఆ లేబర్కి మనము కంపెన్సేషన్ ఇవ్వాలి అధ్యక్ష. ఆ పని కల్పించకుంటే మనము కూర్చోబెట్టి వృత్తి ఇవ్వాల్సింది అని చెప్పేసి ఆ చట్టంలో ఉంది అధ్యక్ష. అంటే మరి లేబర్కి మనం పని కల్పించకుంటే వృత్తి ఇవ్వడం మీకు నచ్చలేదు అధ్యక్ష. మరి ఈ రోజు 125 రోజులు పని దినాలు పెంచితే మీకు నచ్చట్లేదు అధ్యక్ష. మరి వారిని ఇంత క్లారిటీ తోటి విబిజీ రామ్జీ పేరుని మేము తీసుకొచ్చి పెట్టిన లేదు, 125 రోజులకు పెంచాం అధ్యక్ష. మరి 15 రోజుల లోపల వేతనం ఇవ్వకుంటే దానికి కూడా మరి ఫైన్ తోటి కంపెన్సేషన్ ఇవ్వాలని చెప్పేసి చట్టం చెప్పినందుకు మీకు బాధ అవుతుంది అధ్యక్ష. ఇరిగేషన్ శాఖకు మరి నిధుల్లో ఎందుకు కోత పెట్టిండ్రు? మరి ఫ్రెండ్లీ ప్రభుత్వ పెద్దలు జిల్లాల్లో మరి సమీక్ష చేసి అనేకమైనటువంటి హామీలు ఇచ్చి ఈరోజు ఇరిగేషన్ శాఖకు కూడా నిధులు తగ్గించారు అధ్యక్ష. బడ్జెట్ ప్రసంగంలో మరి 161 నుంచి 63 వరకు మంత్రి గారు సాగునీటి పారుదల శాఖ ప్రస్తావిస్తూ 22,615 కోట్లు కేటాయించారని చెప్పారు అధ్యక్ష. మరి గత ఏడాది చూస్తే 23,373 కోట్ల అధ్యక్ష, 758 కోట్లు తగ్గించారు. అంటే మా క్వశ్చన్ ఏంటంటే అధ్యక్ష, ప్రాణహిత చేవల లాంటి ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మరి ఆ ప్రాజెక్ట్స్ మీద ఏమైనా ఆలోచన చేస్తారా? కేవలం 50 కోట్లు మాత్రమే దానికి నిధులు కేటాయించారు. మరి మిగిలిన నిధులు కేటాయించి మరి ఆ ప్రాంతంలో దాన్ని ప్రియారిటీ బేస్ మీద తీసేసుకొని మరి మీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేస్తుందన్న నమ్మకంతో అక్కడ ప్రజలు ఉంటే మీరు దానికి ఎందుకు నిధులు తగ్గించారు మాత్రం అడుగుతున్నాను అధ్యక్ష. అంతేకాకుండా ఈరోజు కాళేశ్వరం కమిషన్ వేశారు అధ్యక్ష. దాంట్లో టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ గా ఉండే అధ్యక్ష. ఎక్కడ కూడా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కరప్షన్ అన్న వర్డ్ తీసేసి దాంట్లో టర్మ్స్ ఆఫ్ కాంప్రమైజ్ చాలా స్పష్టంగా అవపడ్డది అధ్యక్ష. ఫైనల్ గా నేను ఈ బడ్జెట్ చూస్తే అధ్యక్ష, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి తెలుసు అధ్యక్ష, అల్కెమిస్ట్ అనేది మరి ఏ లోహాన్నైనా బంగారం చేస్తున్న ఆలోచన అధ్యక్ష. మరి వారు కూడా ఈరోజు చూస్తూ ఉంటే అధ్యక్ష, మరి బంగారం చేద్దామని అనుకుని ఏదో రకంగా వారు బడ్జెట్ చదివిన కానీ అధ్యక్ష, అర్థమెటిక్స్ ఎప్పుడు తప్పు చెప్పవు అధ్యక్ష. అర్థమెటిక్స్ వాస్తవాన్ని బయటపెట్టింది, అర్థమెటిక్స్ బొక్కలన్నీ బయటపెట్టింది. కాబట్టి ఈరోజు అర్థమెటిక్సే మాట్లాడిన అధ్యక్ష నేను. ఎందుకంటే వారు ఈరోజు ఏ లోనైనా బంగారు లెక్క చూపించేటువంటి, బంగారం చేస్తానని చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు వాస్తవాలు గ్రహించాలా, కనికట్టు మానుకోవాలని చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, 6 గ్యారెంటీలకు వారంటీ లేదు, పథకాలకు పైసలు లేవు, బోనస్ అన్నారు, బకాయిలు పెడుతున్నారు, ఇందిరమ్మ రాజ్యం అన్నారు, ఇండ్లు కూలుస్తున్నారు, ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ అన్నారు, ఫ్యూచర్ లేని సిటీగా మారుస్తున్నారు. పాలన లేదు, పంపకాలు మాత్రం ఈ రాష్ట్రంలో గట్టి కనబడతా ఉన్నాయి. అభయహస్తం కబంధాస్తంగా మారిపోయింది అధ్యక్ష. ఈరోజు నేను మరి చివరగా ఓవరాల్ ద బడ్జెట్ హస్ ఓన్లీ ఆప్టిక్స్, no outcomes. It made welfare omissions and for earning commissions only. The budget is a clear omission of facts and for earning of commissions అని స్పష్టమైతే ఉంది అధ్యక్ష. ఈ రోజు నేను మరి గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని అనేకమైనటువంటి అంశాల మీద నేను చెప్పాను అధ్యక్ష. దీంట్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి తప్పుడు లెక్కల విషయంలో కూడా చెప్పాను అధ్యక్ష. ఇంత బ్లంట్ ఎర్రర్స్ ఎందుకు వచ్చినాయో మరి అక్కడ ఉన్నటువంటి మరి అనేకమైనటువంటి ఆధారాలతో నేను మీకు మరి చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఈ రాష్ట్రంలో అనేక మంది రైతు కూలీలు, అనేక మంది మీరు ఇచ్చినటువంటి హామీలు ఇచ్చినటువంటి అట్టడుగు బడుగు బలైన వర్గాలు ఈరోజు ఈ అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. వారు మీరు ఇచ్చినటువంటి అనేక హామీల వైపు చూస్తా ఉన్నారు అధ్యక్ష. వారందరినీ కూడా మరి బడ్జెట్ చాలా మరి నిరాశకు గురి చేసింది అధ్యక్ష. నేను ఒకటే కోరుతా ఉన్నాను, మరి దయచేసి మీరు ఇచ్చిన హామీలు గుర్తు చేసుకొని ఈ బడ్జెట్ లో మీరు ఏదో ఒక రకంగా ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతాకి జై. జనాబ్ మాజీద్ హుస్సేన్. Honorable Speaker sir, I take the opportunity to participate in the general discussion of the state budget for financial year 2026-27. एक मिनट जी అధ్యక్ష, వాళ్ళు చాలా గొప్పగా చేసినాం తెలంగాణకు అని చెప్పారు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ లో కనీసం ఏమి ఇచ్చిరో చెప్పండి. మొన్న రీసెంట్లీ బడ్జెట్ లో మీరు
ఏమిచ్చిర్రు. అదే విధంగా ఒక్క జాతీయ హోదా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా ఇయ్యలేదు సార్ ఈ 12 ఏళ్లలో. అదే విధంగా విభజన హామీలకు సంబంధించి కానీ 2014 నుంచి ఉన్న బకాయిలు కూడా ఇప్పటి వరకు ఇవ్వనటువంటి విషయం వారు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదే విధంగా అన్ని రాష్ట్రాలకు ఇచ్చుకుంటూ ఇక్కడికి ఇవ్వకుండా పైగా మీరు కేంద్రం బాగిస్తుంది అని చెప్పడం ఇది మీలోనే అంటే ఎంత విద్వేషం అంటే దుర్బుద్ధి ఉందనేది అర్థమవుతుంది అధ్యక్ష. ఒక్క జాతీయ ప్రాజెక్ట్ ఒక్క ప్రాజెక్టు కూడా జాతీయ హోదా ఇవ్వలే అధ్యక్ష. 2014 నుంచి ఉన్నటువంటి బకాయిలు కూడా కేంద్రం నుంచి రావాల్సిన ఇంకా ఇవ్వనటువంటి పరిస్థితి అధ్యక్ష. అదే విధంగా అన్నగారు బాగా చెప్తా ఉన్నారు అధ్యక్ష. గతంలో మరి MGNREGS కింద సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టం 100కు 100% 100 రోజులు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రకంగా ఉంది పని లేబర్ వర్క్. కానీ ఈ రోజు మీరు 125 రోజులు అని చెప్పి 60% కేంద్రం ఇస్తుందట, 40% మనం రాష్ట్రం భరించాలన్నారు. ఆ ప్రకారంగా చూస్తే కేవలం 75 రోజులు మాత్రమే కేంద్రం పనిస్తుంది అధ్యక్ష. మిగతా 50 రోజులు మనమే ఇచ్చుకోవాలి. అరే మన ఇంట్లో వండుకునేది తినడానికి కూడా వాళ్ళ పర్మిషన్ ఎందుకు అధ్యక్ష? మనం ఇచ్చుకుంటామా లేదా? మీరు కొత్తగా చట్టం తీసుకొచ్చి అది గొప్పదని చెప్పడం తప్పు. అదే విధంగా అంతకుముందు 266 రకాల పనులు ఈ MGNREGS కింద జరిగినాయి అధ్యక్ష. ఈరోజు మీరు పెట్టే నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి, అభివృద్ధికి ఆటంకంగా ఉంది, పేదవాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి అందులో మార్పులు తీసుకురండి అని నేను కోరుతా ఉన్నా అధ్యక్ష. మేము ఎక్కడ ఏ బడ్జెట్లు కూడా తగ్గిస్తలేము, పెంచుకుంటూనే రావడం జరిగింది అధ్యక్ష. ఈరోజు బీమార్ గురించి చెప్పారు అధ్యక్ష. మా ప్రధానమంత్రి గారు ఉన్నప్పుడు తెచ్చిరని 10 ఏళ్ళు అయింది, 12 ఏళ్ళు అయింది. మరి మంచి చెడులు ఉంటే ఏమన్నా సవరించాల్సినటువంటి అవసరం ఉండే కదా సార్? పేర్లు మాత్రం మారుస్తారు, రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చేది మా ప్రతిపక్ష రాష్ట్రాలకు ఇన్కమ్ వచ్చే పనులు మాత్రం మీరు ఆలోచించారు. కానీ గాంధీ గారు దేశానికి స్వతంత్రం కోసం ఒంటి మీద కనీసం గుడ్డ అంటే బట్ట కూడా లేకుండా సర్వస్వం త్యాగం చేసి RSS వారి చేతిలో చంపబడ్డ, గాడ్సే చేతిలో చంపబడ్డ ఆయన పేరు మాత్రం తొలగించారు. గాడ్సేనే కదా చంపింది, గాడ్సేనే కదా. అరే నేనేమంటున్నా, అరే గాంధీని కూడా తిడతారా? గాంధీ గారిని కూడా తిడతారా? ఏం ఇది గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? నేను అడుగుతున్నా, గాంధీ గారు ఏమన్యాయం చేసిర్రు సార్? దేశం కోసం పోరాటం చేసిర్రు. అవును, ఇదే ఆర్ఎస్ఎస్ ను నిషేధించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా గుజరాతే. ఆయన ఏదో గొప్పండు, ఆయన కూడా మా పార్టీ, ఆయన కూడా మా సిద్ధాంతాలతోటే పనిచేసిండు. ఎందుకు ఈ డీవియేషన్ తీసుకొస్తున్నారు మీరు? మీకు చరిత్ర లేదు. మా చరిత్రను కన్మరుగు చేయడమే కాకుండా పాపం సిన్సియర్ గా పోరాడినటువంటి వాళ్ళ పేర్లను పెడితే కూడా ఆయన బతికే లేడు, ఆయన పేరు పెడితే కూడా తీసేసి ఉపాధి హామీ చట్టం కింద. ఇది తప్పు. గాడ్సే ఎవరు చెప్పండి? గాడ్సే ఎవరు చెప్పండి? మీరే కదా గాడ్సేకు నివాళులు అర్పిస్తున్నారు. గాడ్సే పెద్ద పోరాట యోధుడు అంటున్నారు. మరి దేశానికి స్వతంత్రం తెచ్చిన మహనీయుని చంపినటువంటి గాడ్సేను మీరు పొగడడం ఎంతవరకు కరెక్ట్ అధ్యక్ష? మహేశ్వర్ రెడ్డి గారు. సార్, ఇది సబ్జుడీస్ బికాజ్ గాడ్సే వాజ్ నెవర్ మెంబర్ ఆఫ్ RSS. గాడ్సే గారు ఎప్పుడు కూడా RSSలో మెంబర్ కాదు. ఇది సుప్రీంకోర్టు కూడా దీని మీద క్లారిటీ ఇచ్చింది. ఇది సబ్జుడీస్, వారు ఆ పదం విత్డ్రా చేసుకోవాలా. RSS అనే అంశాన్ని తీసుకొని ఈరోజు మరి అది వారి రికార్డులోకి తొలగించాలి అధ్యక్ష. రెండోది, ఈరోజు ఈ రాష్ట్రంలో మరి గౌరవ మంత్రి గారు లేచి అనేకమైనటువంటి అంశాలు చెప్పారు. దానికి మరి ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా చర్చకు మీరు మాకు సమయం ఇవ్వాలి. ఈరోజు ఒక విషయం అధ్యక్ష, ఈరోజు చాలా స్పష్టంగా ఈ రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందంటే అధ్యక్ష, ఈ అనెక్జర్ నేను మీకు పంపిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు నేషనల్ హైవేస్ కోసము 1,85,000 కోట్లు ఇచ్చింది. ట్యాక్స్ డెవల్యూషన్లో 2.5 లక్షల కోట్లు ఇచ్చింది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద 78,859 కోట్లు ఇచ్చింది. రైల్వేలకు 36,000 కోట్లు ఇచ్చింది. హెల్త్ అండ్ ఎడ్యుకేషన్కి 2,500 కోట్లు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్కి 315 కోట్లు ఇచ్చింది. రూరల్ జాబ్స్